రావిర్యాల కొంగర్కలాన్ ఏదైతే కొంగర్కలాన్ అప్కమింగ్ కోకాపేట్ లాగా డెవలప్మెంట్ అవకాశం ఇక్కడ ఉన్నది. మనకు ఫాక్స్కాన్ కంపెనీ ఉంది అండ్ కేన్స్ ఉంది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఐడిఓసి కలెక్టరేట్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆఫీస్ ఉన్నది. ఇక్కడ మనకు ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 13 అయితే టాక్ ఆఫ్ ద టౌన్. ఎందుకంటే మరొక గచ్చిబౌలి కోకాపేట్ లాగా డెవలప్మెంట్ ఏరియా ఏదైనా ఉంది అంటే ఒక కొంగర్కలాన్, ఆదిపట్ల అండ్ ఇక రావిర్యాల మాత్రమే. ప్రైజెస్ విషయంలో తక్కువ ఉండే, రెసిడెన్షియల్ గా కూడా మనకు చాలా తక్కువ ఉండే. ఇప్పుడు చూస్తే కనుక తుక్కు కూడా ప్లాట్ కొనలేని పరిస్థితి ఉంది. నమస్తే అందరికీ, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు హెచ్ఎండిఏ లేఅవుట్తో ముందుకు రావడం జరిగిందండి. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ అన్నది ఇప్పుడు ఉన్నటువంటి గచ్చిబౌలికి, కోకాపేటకి ధీటుగా డెవలప్ అయ్యేటువంటి ఒక ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. ఔటర్ రింగ్ రోడ్కి ఇన్సైడ్ ఉంటుంది. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ యొక్క డీటెయిల్స్, ఏ కంపెనీ వారు డెవలప్ చేస్తున్నారు, ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫ్లాట్స్ యొక్క సైజెస్, రేటు విషయము, ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ అన్నది ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా కంపెనీ జనరల్ మేనేజర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి. జనరల్ మేనేజర్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి వెంచర్లో విల్లా ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీ యొక్క ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్గా కోరుకునే ఏంటంటే, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడానికి మోటివేషన్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ కంపెనీకి సంబంధించిన జనరల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళేసి ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అన్నది ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ నమస్తే అండి. హలో సార్. నమస్తే సార్. నమస్తే విజయ్ గారు. సార్, మన వ్యూవర్స్ కి మీ యొక్క గుడ్ నేమ్, మన కంపెనీ పేరు, వెంచర్ ఎన్ని ఎకరాలు అన్న విషయం క్లియర్ గా చెప్పండి. నా పేరు జయరామ్. సో నేను నవభూమి డెవలపర్స్ కంపెనీలో యాజ్ ఎ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మా కంపెనీ యొక్క ప్రాజెక్ట్ ఇది 16 ఎకరాల లేఅవుట్ రీసెంట్ లాంచ్ చేసిన ప్రాజెక్ట్ ఇది. సార్, వెంచర్ వచ్చేసి 16 ఎకరాలు అని చెప్పారు కదా, మన వ్యూవర్స్ కి వెంచర్ ఎక్కడ వేశారన్న కరెక్ట్ గా లొకేషన్ చెప్పండి. ఓకే సార్. సో వెంచర్ వచ్చేసి మనకు ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల ఏదైతే అంటామో ఆ రావిర్యా విలేజ్ పక్కనే మన ప్రాజెక్ట్ ఉంటుంది సార్. సైట్ 16 ఎకరాల లేఅవుట్ ఇది. సార్, మన వ్యూవర్స్ కి వెంచర్ ఒక లొకేషన్ అయితే చెప్పడం జరిగిందండి. ఇక్కడ వెంచర్ లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ గురించి చెప్పండి. అంటే ఎన్ని ఫీట్ల రోడ్స్ ఇస్తున్నారు, అండ్ ఈ వెంచర్ అయితే గవర్నమెంట్ రోడ్ అని చెప్పారు కదా, ఆ గవర్నమెంట్ రోడ్ ఎన్ని ఫీట్లతో ఉంటుంది, మీరు ఇక్కడ ఎలాంటి ఫ్లాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారన్న విషయం క్లియర్ గా 1 by 1 చెప్పండి. సార్. ఓకే సార్. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా అయితే డెవలపర్స్ ప్రకారంగా చేస్తున్నామో, సో మనకు రన్నింగ్ రోడ్ 50 feet రోడ్, ప్రజెంట్ 50 feet రోడ్ ఉన్నది. సో ఆ రన్నింగ్ రోడ్ ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ప్రకారంగా 100 feet రోడ్ ఎగ్జిస్టింగ్ ఉంటుంది. అండ్ మన ప్రాజెక్ట్లో ఇంటర్నల్ గా మళ్ళీ 100 feet రోడ్ వస్తుంది. అండ్ ఇంటర్నల్ మళ్ళీ 30, 40, 60 feet రోడ్స్ ఉంటాయి. ఆల్ 100 feet రోడ్ సిసి రోడ్స్ అండ్ ఆల్ ఇంటర్నల్ గా బ్లాక్ టాప్ రోడ్స్ అండ్ ఫుట్ పాత్, కర్బింగ్, ప్లాంటేషన్ అండ్ ఓవర్ వాటర్ ట్యాంక్స్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కంప్లీట్ గా ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్ చేసి ఇస్తున్నాం. ప్రాజెక్ట్స్ అంతా ప్రాజెక్ట్ లో మేము మెయింటైన్ చేయడానికి సో సెక్యూరిటీ సిస్టమ్ 24/7 సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. సిసి కెమెరాస్, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ కాంపౌండ్ విత్ గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఎవరు బయట వాళ్ళు లోపల రానియకుండా సో గేటెడ్ కమ్యూనిటీ లాగా మెయింటైన్ చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్ ని. ఈ వెంచర్ నియర్ బై ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ గురించి చెప్పండి. ఓకే. సో ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ పరంగా చూసుకుంటే చెప్పిన ఇంత ముందు ఎగ్జిట్ నెంబర్ 13 రావిర్యాల కొంగర్కలాన్ ఏదైతే కొంగర్కలాన్ అప్కమింగ్ కోకాపేట్ లాగా డెవలప్మెంట్ అవకాశం ఇక్కడ ఉన్నది. మనకు ఈ లొకేషన్ ప్రకారంగా మనం చూస్తే ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మనకు కనిపిస్తున్న రావిర్యాల విలేజ్ అయితే ఉందో జస్ట్ 1 kilometer డిస్టెన్స్ లోపల ఉంటుంది. విలేజ్ పక్కనే ఉంటుంది ఇది. సో ఈ లొకేషన్ ప్రకారంగా మనం చూసుకుంటే పక్కనే తుక్కుగూడ వస్తుంది, ఆదిపట్ల టీసీఎస్ వస్తుంది, తుక్కుగూడలో ఫ్యాబ్ సిటీ, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అండ్ హార్డ్వేర్ పార్క్స్, ఫాక్స్కాన్ కంపెనీ ఉంది అండ్ కేన్స్ ఉంది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఐడిఓసి కలెక్టరేట్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఆఫీస్ ఉన్నది ఇక్కడ. అండ్ ఏదైతే ఇప్పుడు అప్కమింగ్ గవర్నమెంట్ ఫ్యూచర్ సిటీగా డెవలప్మెంట్ చేయబోతున్నదో 330 feet రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఎందుకు ఈ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టాలంటే సో వెరీ ప్రైమ్ లొకేషన్ కనెక్టివిటీ ప్రకారంగా ఉంది. చూసుకుంటే మనకు ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 13 అయితే టాక్ ఆఫ్ ద టౌన్. ఎందుకంటే మరొక గచ్చిబౌలి కోకాపేట్ లాగా డెవలప్మెంట్ ఏరియా ఏదైనా ఉంది అంటే ఒక కొంగర్కలాన్, ఆదిపట్ల అండ్ ఇక రావిర్యాల మాత్రమే. సో కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇట్లాంటి ప్రైమ్ లొకేషన్, ఎందుకంటే చూస్తున్న విలేజ్ పక్కనే ఉంది. ఇక్కడ రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఇది. కన్స్ట్రక్షన్ చేసుకొని కనుక మీరు కనుక వెయిట్ చేస్తే జస్ట్ పర్ మంత్ 8,000 rupees సింగిల్ బెడ్రూమ్కి ఇక్కడ రెంట్ వస్తుంది ఇక్కడ మీకు. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ మనకు కనెక్టివిటీ ప్రకారం చూసుకుంటే ఎగ్జిట్ నెంబర్ 13తో పాటు మనకు శ్రీశైలం హైవే అండ్ సాగర్ హైవే అండ్ అప్కమింగ్ వచ్చే మెట్రో కనెక్టివిటీ అండ్ 330 feet రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ కూడా ఇక్కడ మీకు అన్ని విధాల కనెక్టివిటీ బాగుంటుంది. సో ఇక్కడ తుక్కు కూడా ఆదిపట్ల మనకు చూసుకుంటే అక్కడ 5 years బిఫోర్ మనకి ఏం లేకుండే. సో
ప్రైజెస్ విషయంలో తక్కువ ఉండే, రెసిడెన్షియల్ గా కూడా మనకు చాలా తక్కువ ఉండే. ఇప్పుడు చూస్తే కనుక తుక్కు కూడా ప్లాట్ కొనలేని పరిస్థితిగా ఉంది. సో మొత్తం రెసిడెన్షియల్ గా బిల్డ్ అయిపోయింది, అపార్ట్మెంట్ గా బిల్డ్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఆదిపట్ల కూడా సేమ్ ఇంతకుముందు ఫైర్స్ కూడా ఏం లేకుండే. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే అక్కడ ప్లాట్ కొనలేని పరిస్థితి, అంతా హై రైజ్ అపార్ట్మెంట్ అయిపోయింది, రెసిడెన్షియల్ గా విల్లాస్ కూడా బిల్డ్ అయిపోయింది. సో ఇప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే విత్ ఇన్ షార్ట్ టైమ్ లో ఇన్వెస్ట్మెంట్ కమ్ కన్స్ట్రక్షన్ గా బాగుంటుంది. సో ప్రాజెక్ట్ వచ్చేసారి మనకు ఈ గ్రోత్ కారిడార్ జోన్ ఏదైతే మనకు ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ నుంచి లోపల 1 కిలోమీటర్, బయట 1 కిలోమీటర్ కంప్లీట్ గా గ్రోత్ కారిడార్ జోన్ లోకి వస్తుంది. ఈ గ్రోత్ కారిడార్ జోన్ కి స్పెషల్ గా గవర్నమెంట్ కేటాయించింది ఏంటంటే, ఇది కంప్లీట్ గా హైరైజ్ అపార్ట్మెంట్ కోసం ఫ్యూచర్ లో డెవలప్ చేసుకోవడానికి హైరైజ్ అపార్ట్మెంట్ కావచ్చు. మాకు ప్రాజెక్ట్ పక్కనే లెఫ్ట్ సైడ్ లో పక్కనే మనకు విల్లాస్ ఉన్నాయి, చాలా పెద్ద కంపెనీ విల్లాస్, ఒక్కొక్కటి 4.5 CRs విల్లాస్ ఉన్నాయి. అట్ ద సేమ్ రైట్ సైడ్ లో చూసుకుంటే మనకు విలేజెస్, రావిరాల విలేజ్ పక్కనే ఉంది, రెండింటి మధ్యలో మన ప్రాజెక్ట్ ఉంది. సో కాబట్టి ఇది గ్రోత్ కారిడార్ జోన్ కాబట్టి మీరు ఫ్యూచర్ లో ఒక 500 గజాలు ప్లాట్ కొనుక్కున్నా. సార్ ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్, లొకేషన్ హైలైట్స్, దట్ ఇది ఔటర్ రింగ్ రోడ్ కి ఇన్సైడ్ గ్రోత్ కారిడార్ జోన్ లో ఉందంటున్నారు. మన ప్రాజెక్ట్ పక్కన వచ్చేసి విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లో మీరు వెంచర్ తీసుకోవడం జరిగింది కదా, ఇక్కడ పర్ స్క్వేర్ యార్డ్కి ఏ విధంగా రోడ్ కోడ్ చేస్తున్నారు అన్న విషయం చెప్పండి. సో దాని ద్వారా మన వ్యూవర్స్ కి క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ కమింగ్ ఫ్యూ ఇయర్స్ లో ఎలాంటి బెనిఫిట్స్ వస్తుందన్న విషయం కూడా క్లియర్ గా అర్థమయ్యి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేట్ గురించి క్లియర్ గా చెప్పండి. సార్ ఇక్కడ ప్రైస్ వచ్చేసి మనకు మినిమం రావిర్యాల విలేజ్ అండ్ ఎగ్జిట్ నెంబర్ 13 సరౌండ్ చూసుకుంటే మనకు ప్రైజెస్ ఇక్కడ మా ప్రాజెక్ట్ ప్రైస్ కోట్ కంపేర్ ప్రాజెక్ట్ ప్రకారంగా ఇక 35,000 అనేది ప్రైస్ కోట్ చేసినాము. అండ్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉన్నది. ఓకే, అంటే మన ప్రాజెక్ట్ తో కంపేర్ చేసుకుంటే బయట వాళ్ళు చేల్ చేసుకున్న ప్రైస్ కూడా 35,000 ఉంది. కాబట్టి సేమ్ మన ప్రాజెక్ట్ లో 35,000 పర్ స్క్వేర్ యార్డ్ కి కోట్ చేస్తున్నారు. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఇస్తున్నాము. బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే, చూస్తున్నారు అండి. డైరెక్ట్ గా ఎవరైతే మన నవభూమి డెవలపర్స్ లో వర్క్ చేస్తున్నటువంటి జనరల్ మేనేజర్ గారి నెంబర్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక ప్రైమ్ లొకేషన్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే 100% సూటబుల్ అవుతుందండి. మీరు విజిట్ చేయండి, సార్ దగ్గర మాట్లాడి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.